హలో హాయ్ అందరికీ ఈరోజు నాకు ఒక 4 to 5 ఇయర్స్ నుంచి తెలిసిన కస్టమర్ అయితే ఈరోజు హెయిర్ కట్కి అయితే వచ్చిందనమాట. పోయిన ఇయర్ కూడా సేమ్ తన బర్త్డేకి ఇదే హెయిర్ కట్ అయితే నేను చేశాను. అప్పుడు మనం వీడియో అయితే తీసుకోలేదు. ఈసారి అయితే నేను వీడియో కవర్ చేశాను. ఎందుకంటే నేను ఇష్టపడే వాళ్ళు, నా వరకు నచ్చిన వాళ్ళు కంపల్సరీ నా దగ్గరికి వస్తారనమాట. తనైతే కేపీహెచ్పి కుకటపల్లి అలా షిఫ్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఒక 2 months అయితే అమీర్పేటలో ఉండడానికి వచ్చానాక అప్పుడు వద్దాం అనుకున్నా కుదరలేదు అనేసి అయితే నాతో చెప్తుందనమాట. సో ఇంకా మోస్ట్లీ నా హెయిర్ అయితే పెరిగిందక్క, మళ్ళీ అయితే హెయిర్ కట్ సేమ్ చేయండి, నా బర్త్డే పార్టీ ఉందని చెప్పింది. ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. నేను చెప్పిన ప్రైజెస్ తనకి అక్క మరీ ఎక్కువగా ఉంది కొంచెం చూడ అంటే మళ్ళీ నేను తక్కువ చేసి అయితే దానికి హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. హెయిర్ కట్ చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తుంటారు. మనకి చేసే టాలెంట్ ఉంది అని అంటే ఈజీగా చేయొచ్చు. సో నేనైతే సులువుగానే చేస్తాను. నేను నేర్చుకున్నప్పుడు కూడా నాకు చాలా అది కొంచెం టాస్క్ అనే అనిపించచ్చు. యాక్చువల్లీ మన దగ్గర సర్వీస్ ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. హెయిర్ వాష్ చేస్తుంటారు, నేనంటే వాటర్ స్ప్రింకిల్ చేసి అయితే చేస్తున్నాను. ఎందుకంటే హెయిర్ వాష్కి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. మన దగ్గర చాలా రీజనబుల్ హెయిర్ కట్స్కి మళ్ళీ మనం అందులో తగ్గిస్తే ఏమొస్తుంది అనేసి అయితే నేనైతే ఉన్న దాంట్లోనే చేస్తున్నాను అనమాట. ఇది తనకు 3rd time నేను హెయిర్ కట్ చేయడము. ఇదైతే తన బర్త్డే ఉందని చెప్పి అయితే చేయించుకుంటుంది. స్ప్లిట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయక్క, హెయిర్ అయితే డ్రై అయిపోయింది. ఏంటి అని అంటే నేను స్పా కూడా ఇంక్లూడ్ చేశాను. స్పా అయితే నెక్స్ట్ టైం వస్తాను. ఇప్పుడైతే హెయిర్ కట్ అయితే చేయి, స్ప్లిట్స్ అయితే చాలా వచ్చాయక్క అనేది అయితే చెప్తుందనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ వచ్చి హెయిర్ కట్ చేయించుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం చాలా హ్యాపీ. ఎందుకంటే మనకు చాలామంది చేస్తే ఏమనుకుంటారంటే హెయిర్ గ్రోత్ లేదక్క, అక్కడ చేయించాను ఇక్కడ చేయించాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ హెయిర్ అయితే చాలా గ్రోత్ అయింది, చాలా పెరిగింది అని వాళ్ళు ఫీలింగ్ అనేది మనకు చెప్పినప్పుడు హ్యాపీ కదా, వాళ్ళ గ్రోత్ అయితే ఇంక్రీజ్ అయింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఇలా హెయిర్ కట్ అనే కాదు, ఎవ్రీ సర్వీస్ మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. ఐబ్రోస్ కూడా ఎంత నాజుగ్గా ఉన్నా, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే మనం ఇష్టపడి చేసినప్పుడు ఎంత పెద్ద కష్టంగా అనిపించినా కూడా ఆ పని చాలా సులువుగా చేస్తాము. నాకు ఈ ఫీల్డ్ చాలా ఇష్టము. నేను ఎంతో కష్టపడి అయితే నేర్చుకున్నాను. అంత ఈజీగా అయితే నేర్చుకోలేదు. నేను నేర్చుకున్నప్పుడు నా పిల్లలు చాలా చిన్నోళ్ళు. ఎంత చిన్నోళ్ళు అంటే వాళ్ళని ఎవరైనా పట్టుకున్నా కూడా వాళ్ళు అయ్య బాబా మేము పట్టుకోలేము అనే సిచ్యువేషన్ ఉంటుండే. అసలు నా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడే నా మాట వినేవాళ్ళు. ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉండాలి అంటే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు సహకరించడం, నాకు కొంచెం మా ఇంటి పక్కన వాళ్ళు సహకరించడం, వీళ్ళంతా హెల్ప్ అవ్వడం వల్ల బ్యూటీషియన్ నేర్చుకొని ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డానని చెప్పొచ్చు. ఏది అంత ఈజీ కాదు, కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటే ఆ పని అయితే వస్తుందన్నమాట. ఇంకా మోస్ట్లీ తనకైతే ఎక్కువ స్ప్లిట్స్ ఉన్నాయి. నేను హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశాను. ఇలాగే దివ్య మేడం అని చాలామంది మేడమ్స్ అయితే నన్ను ఎంకరేజ్ చేసి చాలామంది మేడమ్స్ ఉన్నారు. వాళ్ళకైతే నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా పద్మ ఎలా ఉన్నావమ్మా అని హక్ చేసుకొని మాట్లాడి, ఫ్యామిలీ విషయాలు కూడా షేర్ చేసుకొని, వర్క్ ఎలా నడుస్తుంది, రెంట్ ఎలా చేస్తున్నావు అన్నీ అడిగి షేర్ చేసుకొని వర్క్ చేయించుకొని నాకే మనీ ఇచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా చెప్తున్నా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఒకవేళ వాళ్ళకు మనం నచ్చినా నచ్చకపోయినా మన మాట విధానం బాగుందంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళకైతే నచ్చుతాము. ఎందుకంటే ఎన్నో చూశాను, నేను ఇబ్బందులు చూశాను అండ్ ఇరుకులు చూశాను, ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే చూశాను అనమాట. ఈ ఫీల్డ్లోకి వచ్చాక నేను కొంచెం రిలాక్స్గా, ఎన్ని టెన్షన్లు ఉన్నా అన్నీ మర్చిపోయి హ్యాపీగా కస్టమర్తో మాట్లాడుకుంటూ ఇలా వర్క్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను ఉమెన్స్కి అందరికీ చెప్పేది ఒక్కటే, లేడీస్ అందరు మన కాళ్ళ మీద మనం బతకడానికే చూడాలి. ఎందుకంటే మా హస్బెండ్ తెస్తున్నాడు కదా, మా అమ్మ నాన్న బాగానే ఉన్నారు కదా, మా అన్నయ్య బాగానే ఉన్నాడు కదా అనుకుంటే ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు మనకు. మనం అదే అనుకుంటాము, మా అమ్మ వాళ్ళకి రాస్తుంది ఇస్తారు కదా అని. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిందంటే ఎవ్వరు మనకు తోడు నీడగా నిలబడరు. మన కాళ్ళ మీద మనం బతకాలి, మనని కట్టుకున్నవాడే మనకు అన్నీ అవ్వాలి. ఒకవేళ వాడు కానీ మనని సరిగ్గా చూసుకోలేదు అని అంటే ఇంకా అంతే మర్యాద అని చెప్పొచ్చు. చూసారు కదా, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అంత ఈజీగా అయితే ఎంకరేజ్ చేయరు హస్బెండ్స్. అందరినీ ఇంకా నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో అని చెప్పే వాళ్ళైతే చాలా తక్కువే. కానీ మనకై మనము ఒక నిర్ణయం తీసుకొని నేనైతే ఇది చేయగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాము. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎవ్వరు చెప్పలేదు నువ్వు ఇది నేర్చుకో ఇలా బాగుపడు, ఇది నేర్చుకుంటే బాగుంటుంది అని ఎవ్వరూ చెప్పలేదు. సీరియస్గా చెప్తున్నా, నాకు నేను తీసుకున్న నిర్ణయము ఎలా తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలు వస్తుంటాయి కదా, అప్పుడైతే కంపల్సరీ చెప్తాను. చూసారు కదా, ఫైనల్ అయితే తనకైతే హెయిర్ కట్ అయిపోయింది. చాలా స్ప్లిట్స్ అయితే ఉన్నాయన్నమాట. స్ప్లిట్స్ ఇంకా కట్ చేస్తే హెయిర్ గ్రోత్ ఇంకా తగ్గుతుందని చెప్పేసి అయితే ఈ టైంకి అయితే ఇలా తీసేసావు, చాలా థ్యాంక్స్ అక్క. ఇంకా అక్కడక్కడ ఉండిపోయాయి, కొంచెం కవర్ చేయవా అంటే ఇంకా అవి కూడా నేను మళ్ళీ కట్ చేశాను అనమాట. ఇంకా మొత్తానికైతే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మోస్ట్లీ హెయిర్
డ్రై అవ్వడానికి, స్ప్లిట్స్ రావడానికి మెయిన్ రీజన్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు మన బాడీ ఇచ్చే సూచనస్ ఏంటంటే హెయిర్ అయితే డ్రై అవుతుంది. మంచి టిప్పు మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం ఏం చేస్తామంటే మన లేడీస్ 99% అమ్మాయిలైనా ఎవరైనా కూడా హౌస్ వైఫ్ కూడా పని అడావిడ పడి వాటర్ తాగడం కానీ లేకపోతే హెల్త్ కేర్ తీసుకోవడం మొత్తమే మానేసి పని 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 ఇదే చూసుకుంటున్నాము. లేదు మనకంటూ మనం కొంచెం టైం తీసుకొని మన హెల్త్ విషయంలో కూడా మనం కేరింగ్గా ఉన్నప్పుడే మన హెయిర్ కానీ ఫేస్ కానీ హెల్త్ కానీ చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకుముందు నేను వాటర్ తాగకపోయేదాన్ని. అప్పుడు నాకు ఫుల్ హెడ్ఏక్ వస్తుండే. ఎందుకు వస్తుంది అని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్పాడనమాట, వాటర్ ఎక్కువ తాగాలి, కొబ్బరి బొండలు తాగాలి అన్నప్పుడు ఏంట్రా ఇలా చెప్తారు అనుకున్నాను. తర్వాత తెలిసింది నేను వాటర్ ఎంత తాగితే అంత హెడ్ఏక్ తగ్గింది. ఇప్పుడైతే హెడ్ఏక్ లేదు. ఫుల్ డైలీ హెడ్ఏక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తుండే. ఏంటా రీజన్ తెలియకపోతుండే. ఎప్పుడైతే నేను వాటర్ తాగడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. వాటర్ అనేది మోస్ట్లీ చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీకి కావాల్సింది వాటరే. ఆ స్కిన్ మంచిగా ఉండాలి, ఆ హెయిర్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఏ విషయానికైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్కిన్ డ్రై అవుతుంది, నా హెయిర్ డ్రై అవుతుంది అని చెప్పినప్పుడు నువ్వు వాటర్ ఎక్కువగా తీసుకో, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకో అనే చెప్తారు. ఎందుకంటే ఇది చాలా అవసరము. నేను కూడా ఇప్పుడు అన్నీ కూడా అక్కడున్న డబ్బు ఉంది చూసారు కదా, ఆరెంజ్ కలర్ డబ్బా మన టేబుల్ మీద, అందులో నేను లెమన్, చియా సీడ్స్ 2 కలుపుకొని డైలీ ఒక 2 బాటిల్స్ అయితే అలా తాగుతాను. వేడి వాటర్ అయితే ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా బాటిల్ అనేది నాతోనే ఉంటుంది. ఇంకా మొత్తానికైతే హెయిర్ సెట్టింగ్ అయితే చేస్తున్నాను. ఈజీగా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. ఫైనల్ లుక్ కూడా మీరు చూసేసేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే. నిజంగా చెప్తున్నా, కొన్ని మెలకువలు తెలిస్తే హెయిర్ కట్ చాలా ఈజీగా చేయొచ్చు. సిజర్ పట్టుకోవడం రాయాలి, డ్రైయర్ పట్టుకోవడం రాయాలి. ఎవరి హెల్ప్ అయితే చేయరనమాట. ఒకవేళ సలూన్లో జాయిన్ అయినా కూడా సెల్ఫ్గా చేయడానికే ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఉండదు. నేను సలూన్లో వర్క్ చేసినప్పుడు అయితే నా 2 కాళ్ళు చేతులు వెళ్ళి కడుపులో పడ్డాయి. అంత టెన్షన్ తీసుకునేదాన్ని. ఎవ్వరు మనతో మాట్లాడరు. అక్కడ ఎవరి వర్క్ వాళ్ళది. ఎవరు క్లయింట్ని రిసీవ్ చేసుకుంటే వాళ్ళే రిసీవ్ చేసుకొని వాళ్ళే చూసుకోవాలి. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడరు అనమాట. చిన్న పార్లర్ లాగా అసలు సలూన్లో ఉండదు. ఇంకా మొత్తానికైతే హెయిర్ సెట్టింగ్ కూడా కంప్లీట్గా వచ్చేసింది అనమాట. ఇంకా చాలాసేపు తనతో అయితే మాట్లాడాను అనమాట. తను ఇంకా ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అనేసి అడిగినప్పుడు మ్యారేజెస్ కూడా చూస్తున్నారక్క ఇంకా అది అని చెప్పి, నాకు చాలా మేకప్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, యాక్చువల్లీ అది ఫుల్ లెంత్ వీడియో తీసుకుంటే చాలా బాగుండేది అనిపించింది. కాకపోతే నేను ఒకదాన్నే ఉండడం, పాప కూడా చర్చికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇంకా నేను అది స్టాండ్కి బిగించాను కానీ సాంగ్స్ పెట్టాను, ఇంకా అది వీడియో తీయలేదు. చాలా మిస్ అయ్యాను అనిపించింది. ఇలా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి మంచి మేకప్స్ ఎలా వేయాలి, మేకప్ ఏ ఫేస్కి ఎలా వేయాలి, ఈసారి కంపల్సరీ అంటే ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏది కావాలో అది చేస్తున్నప్పుడు కొంతమందికి వీడియో తీసి పెట్టడం ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. ఇంకా తనైతే నాకు బాగా తెలుసు కాబట్టి సహకరించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫైనలీ హెయిర్ లుక్ ఇదనమాట. బ్యాక్ వేసుకుంటే ఎలా ఉందో చూసారు కదా, హెయిర్ లీవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్